హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమాగాయని తయారు చేశానండి. ఈ పచ్చిమాగాయ రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం మాగాయ పచ్చళ్ళు రెండు రకాలుగా పట్టుకుంటామండి. ఒకటి పచ్చిమాగాయ, ఒకటి ఎండు ముక్కల మాగాయ అండి. ఈ పచ్చిమాగాయకి ముక్కలు ఊరబెట్టే పని లేదండి, మనం అప్పటికప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. మరి పచ్చిమాగాయని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక లేట్ చేయకుండా ఈ పచ్చిమాగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మామిడికాయలు కడిగి తీసుకోవాలండి, తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి. నేను ఒక 8 పెద్ద రసాల కాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలని పై పొట్టు మొత్తం తీసేయాలి. కాస్త పులుపున్న కాయలు తీసుకుంటేనే మాగాయ పచ్చడికి బాగుంటాయండి. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా కాయలన్నిటిని కూడా పొట్టు తీసేద్దాం. ఇలా పొట్టు తీసిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. మీకు పొడుగు ముక్కలు కావాలనుకుంటే పొడుగు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. కాయలన్నిటిని కూడా ఇదే రకంగా కట్ చేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత ఏదైనా గిన్నె కొలత పెట్టుకుని తీసుకోవాలండి. మనం ఉప్పు కారాలు కూడా అదే గిన్నెతో కొలుసుకోవాలి. తక్కువ కాయలు తీసుకోవడం వల్ల చిన్న గిన్నెతో నేను కొలిచి చూపిస్తున్నాను. ఎక్కువ కాయలు అయితే మనం కొంచెంతో కానీ తవతో కానీ కొలుచుకుంటాము. ఏదైనా ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసుకోవాలండి. 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయినాయండి. ఈ ముక్కలతో పాటుగా 2-3 మామిడి టెంకలు కూడా వేద్దాము. మాగాయ పచ్చడికి బాగుంటాయండి టెంకలు వేసుకోవడం వల్ల. ఆరబెట్టేసి 2-3 గంటలు ఆరనిద్దామండి. ఆరిన తర్వాత మళ్ళీ చూద్దాము. ముక్కలు ఆరినాయండి. ఇలాగ వదిలితే సరిపోతుంది. ఈ ముక్కలు ఆరిన ముక్కల్ని ఓ బేషనీలో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆవాలు మెంతుల్ని వేయించుకుందామండి. 4 స్పూన్లు మెంతులు తీసుకున్నాను, 3 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. ఈ దోరగా వేయించుకుని తీసుకోవాలి, మాడకుండా. మాడి అంటే రుచి చేంజ్ అయిపోతుందండి. ఈ ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అదే కళాయిలో నూనె వేద్దామండి. మనం తీసుకున్న ముక్కలకి కొంచెం వెళ్తుగా 2 గిన్నెలు నూనె పడుతుందండి. ఏరుశనగ నూనె తీసుకున్నాను. ఇది ఈటవనిచ్చి పక్కన పెట్టుకుందాం. ఈ నూనె చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుందామండి. నూనె చల్లారిందండి, పచ్చడి కలుపుదాము. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నాం అదే గిన్నెతో ఒక గిన్నె కారం వేసుకోవాలి. ఒక అరగిన్నె సాల్ట్ వేస్తున్నానండి. మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం మెంతులు ఆవాలు పొడి చేసాం కదండి, ఆ పొడిని కూడా వేసేద్దాము. 1 స్పూను పసుపు వేసుకుందాము. ఈ మామిడికాయ ముక్కలకు పెట్టేటట్టుగా ఉప్పు కారాలు మంచిగా కలుపుదామండి. కలుపుకున్న తర్వాత వేడి చేసిన నూనె వేసుకోవాలి. నూనె వేడి మీద వేయకూడదండి, చల్లారాక వేసుకోవాలి. వేడి మీద వేస్తే పచ్చడి నలుపు వచ్చేస్తుంది. నూనె చల్లారిందండి, పచ్చడిలో వేద్దాము. పచ్చడిలో వేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని తాలింపు చేసుకుందాము. నేను కలిపిన రోజునే తాలింపు కూడా చేసేస్తానండి. అలా కాకుండా 3వ రోజున కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ముక్క ఊరిన తర్వాత అయినా తాలింపు పెట్టుకోవచ్చు అండి. నేనైతే తక్కువగా చేస్తున్నాను కాబట్టి కలిపిన రోజునే తాలింపు చేస్తున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని తాలింపు చేసుకుందాము. అదే కళాయిలో గిన్నె ఎలుతుగా నూనె వేస్తున్నానండి. నూనె టవనిచ్చి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 గుప్పుడు ఎల్లుల్లిపాయలని చెత్తకొట్టేద్దాం. ఎల్లుల్లిపాయల ఫ్లేవరు బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు అండి. మాగాయ పచ్చడికి ఎక్కువ ఉంటేనే బాగుంటాయి.
ఈ పోపు మొత్తం మంచిగా వేయించుకుని చల్లారిన తర్వాత పచ్చట్లో వేసుకోవాలి. పోపు మొత్తం చల్లారిందండి, పచ్చట్లో వేద్దాము. పచ్చట్లో వేసుకుని మంచిగా కలుపుకుని ఏ జాడీలో అయినా సీసాలో అయినా పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇందులో కనబడుతుంది. పచ్చిమిరపకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.